వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎజెండాగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక చర్చలు జరిపారు. దాదాపు 2.5 గంటల పాటు ఇరువురు నేతల మధ్య జరిగిన భేటీలో 4 ప్రధాన అంశాలపై చర్చ జరిగినట్టుగా సమాచారం. సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన, ఎన్నికల ప్రచార శైలి, బహిరంగ సభల నిర్వహణపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య కీలక చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. సంక్రాంతి నాటికి అంశాలను ఓ కొలిక్కి తీసుకురావాలని ఇరువురు నేతలు ఓ అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇద్దరు నేతల భేటీపై అటు వైసీపీ సెటైర్లు వేస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమావేశం తర్వాత ఏపీ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇదే అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏపీ లెదర్ కార్పొరేషన్ చైర్మన్, ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న కాకమన్ రాజశేఖర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజా గారు, జనసేన నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కోర్ కమిటీ మెంబర్గా ఉన్న శివశంకర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, నిన్న ఈ భేటీకి సంబంధించి ఎలాంటి అంశాలు చర్చించారన్న దానిపైన జనసేన పిఎస్సి చైర్మన్గా ఉన్న నాదెళ్ల మనోహర్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. పీసీఆర్ నాదెళ్ల మనోహర్ ఏమన్నారో ఒకసారి చూపించండి. పవన్ కళ్యాణ్ గారి నివాసానికి మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుదీర్ఘంగా 2.5 గంటల సేపు భవిష్యత్తులో ఎన్నికల వ్యూహం పైన ఆంధ్రప్రదేశ్కి ఒక చక్కటి పరిపాలన అందించడానికి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి పనిచేయాలో దానికి సంబంధించిన వ్యూహాలు, రాజకీయ అంశాలు, అదేవిధంగా పార్టీ పరంగా సంస్థాగతంగా మేము చేసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలు, ఆ బలోపేతం కోసం సుదీర్ఘంగా చర్చించారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఈ చర్చలు చాలా సంతోషకరంగా జరిగినాయి. భవిష్యత్తులో కూడా అన్ని కార్యక్రమాల్లో ఇరు పార్టీల క్యాడర్ నాయకులు కలిసికట్టుగా విజయం సాధించి రేపటి రోజున మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన అందించే విధంగా తగిన చర్యలు తీసుకుని ముందుకెళ్తామని ఈ సందర్భంగా ఇరు పార్టీల నాయకులు ఈరోజు నిర్ణయించుకున్నారు. రైట్, శివశంకర్ గారు, నిన్న మీ పార్టీ అధినేత నివాసానికి చంద్రబాబు నాయుడు 10 ఏళ్ల తర్వాత వచ్చారు. సేమ్ ఇదే సీన్ మనం చూసాం 2014 ఎన్నికల సమయంలో కూడా చోటు చేసుకుంది. ప్రధానంగా సీట్ల సర్దుబాటు పైన, ఉమ్మడి మేనిఫెస్టో పైన, ప్రచార శైలి పైన మాట్లాడారన్న అంశం. కానీ అందరి దృష్టి కీలకంగా ఒకటి ఉమ్మడి మేనిఫెస్టో, 2 సీట్ల సర్దుబాటు ఎలా ఉండబోతుంది అన్న దానిపైన. ఎలా ఉండబోతుంది, ఏ ఏ అంశాల ప్రాతిపదికగా సీట్ల సర్దుబాటు ఉండబోతోంది, ఉమ్మడి మేనిఫెస్టో ఏ రూపంలో రాబోతుంది? సతీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. చర్చలో పాల్గొంటున్నటువంటి రాజశేఖర్ అన్నకి, రాజా గారికి, 10 టీవీ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సతీష్ గారు, ఇది నిన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్ళి కలయడం, వాళ్ళిద్దరు నేతలు ఏకాంతంగా మాట్లాడడం, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలకి మంచి ఏ రకంగా చేయాలి, ఈ రాక్షస పాలన నుంచి విముక్తి ఏ రకంగా కలిగించాలి, అల్టిమేట్గా 2 పార్టీల తాలూకా గమ్యం ఏమిటి అంటే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే 4.5 సంవత్సరాలుగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాస్వామ్యం హరించిపోయింది, రాజ్యాంగం మంటగలిసిపోయింది, పౌర హక్కులు కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. కాబట్టి తక్షణ కర్తవ్యం 2 పార్టీల మీద ఉన్నది ఏమిటి అని అంటే ప్రజాస్వామ్య పునరుద్ధరణ, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసి ప్రజలను సంరక్షించాలన్నటువంటి ఒక గమ్యం దిశగా వాళ్ళ చర్చలు కొనసాగాయి. దాంట్లో భాగంగా సంస్థాగతంగా ఎక్కడెక్కడ మనం బహిరంగ సభలు ఏర్పాటు చేయాలి, ఏ రకంగా చేయాలి, ఎవరెవరిని ఆహ్వానించాలి, ఇలాంటివి అనేక అంశాలు ఉంటాయి, సంస్థాగతమైన అంశాలు. అలాగే ఎన్నికల ప్రణాళిక కూడా ఇప్పుడు ఆల్రెడీ కొంతవరకు ఒక మినీ మేనిఫెస్టోతో వెళ్తున్నారు. ఆ ప్రణాళిక, ఉమ్మడి ప్రణాళిక కూడా ఖరారు కాబోతుంది. ఉమ్మడి ప్రణాళిక కూడా ఒక బహిరంగ సభ ద్వారా ప్రజలకు వివరించాలన్నటువంటి ఆలోచన కూడా బహుశా వాళ్ళిద్దరి మధ్య చర్చల్లో వచ్చి ఉంటుంది. అలాగే జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహం అని గతంలో ప్రకటించింది. అలాగే తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అని వాళ్ళు కూడా ఒకటి ప్రకటించడం జరిగింది. ఈ 2 కలబోసి ప్రజలకి ఒక మంచి ఉన్నతమైనటువంటి, ఉత్తమమైనటువంటి మేనిఫెస్టో ఇవ్వాలన్నటువంటి ఆలోచన 2 పార్టీలకి, ఇరు నాయకులకి ఉండింది. కాబట్టి
సీట్ల సర్దుబాటు వీటన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలి అన్న లక్ష్యం వైపు మనం ఎలా వెళ్ళాలి, మన తాలూకా కార్యాచరణ ఏమిటి, ప్రణాళిక ఏమిటి అన్న దాని మీదే ఎక్కువగా చర్చలు కొనసాగాయని నేను అనుకుంటున్నాను. అలాగే జనవరి 10th 15th నాటికి సీట్ల సర్దుబాటుపై పూర్తి అవగాహనతో కథన రంగంలోకి ఈ రెండు పార్టీలు అంటే శివశంకర్ గారు వెళ్ళడానికి నిశ్చయించుకున్నట్లు మీరు చెప్పిన దాన్ని బట్టి సంక్రాంతి నాటికి టీడీపీ పోటీ చేసే స్థానాలు, జనసేన పోటీ చేసే స్థానాలపై ఒక క్లారిటీ వచ్చేస్తుందా? ఖచ్చితంగా వస్తుందనే ఒక ఆశాభావంతో ఉన్నారండి అందరూ కూడాను, ప్రతి ఒక్కరం కూడాను. ఎందుకంటే ఇప్పటికీ ఒక 4 దఫాలుగా ఇద్దరు నేతలు చర్చించుకున్నారు కాబట్టి బహుశా చర్చలు ఒక కొలిక్కి ఉండి ఉంటాయి, అందులో సందేహం ఏం లేదు. కాబట్టి పండగ నాటికి, సంక్రాంతి నాటికి ఒక కానుకగా ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మంచి వాతావరణంలో రాజకీయాలు ముందుకు వెళ్ళబోతున్నాయని మీ ద్వారా టెన్టీవీ ప్రేక్షకులకు తెలియజేస్తున్నాను. సతీష్ అంటే శివశంకర్ గారు మీరు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, కోర్ కమిటీ మెంబర్గా ఉన్నారు, కీలక నేతగా ఉన్నారు. అంటే మీరు ఎన్ని సీట్లు కావాలని మీరు ప్రపోజ్ చేశారు, అటువైపు నుంచి ఎన్ని సీట్లు ఇస్తామన్న చర్చ జరుగుతోంది హితమితంగా? అంటే అది జనరల్గా ఒకటి సతీష్ గారు, ఆ చర్చలు, ఆ డిస్కషను ఆ ఇద్దరు నేతల మధ్యనే సాగుతుంది తప్ప మూడో వ్యక్తికి తెలిసే అవకాశం లేదు. ఎందుకు అంటే ఆ కాన్ఫిడెన్షియలిటీ, సీక్రెసీ ఎందుకు మెయింటైన్ చేయవలసి వస్తుంది అని అంటే వైసీపీ నాయకులు కానీ ప్రభుత్వం కానీ సిద్ధహస్తులు మైండ్ గేమ్ ఆడడంలో కానీ క్షుద్ర విద్యలు ప్రయోగించడంలో కానీ సిద్ధహస్తులు కాబట్టి ఆ జాగ్రత్తలు బహుశా ఇద్దరు నాయకులు తీసుకుంటున్నారు. అది చాలా సంతోషం, చాలా హర్షదాయకం. అంటే టెంటేటివ్గా ఒక నెంబర్ ఉంటుంది కదా, టెంటేటివ్గా ఒక నెంబర్ ఉంటుంది కదా, మీరు స్థానాలు ఏవేవి పోటీ చేస్తున్నారని చెప్పకపోయినా మీరు మీ అంచనాలో మీరు ఉంటారు. జనసేన బలంగా ఉన్న స్థానాలు ఇవి, అలాగే తెలుగుదేశం పార్టీ మేము ఇక్కడైతే ఖచ్చితంగా గెలుస్తామన్న అంచనాలో తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అలాగే మీరు అంచనా వేసిన స్థానాలు టెంటేటివ్గా ఎంత ఉంటాయి కదా, ఇన్ని స్థానాలు అయితే ఎంపీలు, ఇన్ని స్థానాలు అయితే ఎమ్మెల్యేలు మాకు బలంగా ఉన్నాయి, జనసేన కొంత స్కోప్ ఉన్నవి అని. సతీష్ గారు ఆ సంఖ్య అంతా అన్నీ కూడా వాళ్ళిద్దరు చూసుకుంటారండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే చూసుకుంటారు. వాళ్ళు తీసుకున్న ఏ రకమైనటువంటి నిర్ణయానికైనా ఆమోదయోగ్యమే. రెండవది ఇక్కడ సంఖ్యాబలంతో సంబంధం లేదండి. అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మన తెలుగుదేశం వెనక్కి నడవట్లేదు, మనం వాళ్ళతో కలిసే ముందుకు వెళ్తున్నాం, మన ప్రయాణం అంటే అందులో నిగూఢార్థం మన రాష్ట్ర ప్రజలందరికీ అర్థమయ్యే ఉంటుంది. గౌరవప్రదంగానే ముందుకెళ్తాం, గౌరవప్రదంగానే అన్ని చర్యలు కూడా ఉంటాయి. కాబట్టి అందులో ఏం సందేహించవలసిన అవసరం అంటే సీట్ల విషయంలో పట్టువిడుపులే ఉండవు. శివశంకర్ గారు అంతే కదా సార్, సీట్లు ఇన్నే కావాలన్నా అవే ఉండవు. ఫైనల్గా మీకు వైసీపీని ఓడించడం అనేది లక్ష్యం, అంటే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అనేది మీ ఎజెండా కాబట్టి. హలో, రైట్, వాయిస్ కట్ అయినట్టుంది. రైట్, ఆలపాటి రాజా గారు గుడ్ మార్నింగ్ సార్. నిన్న 10 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష నేత, మాజీ సీఎం, మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళారు. ఉమ్మడి మేనిఫెస్టో సీట్ల సర్దుబాటుపై చర్చ జరిగింది అంటున్నారు. సంక్రాంతి కల్లా దీనిపైన ఒక క్లారిటీ రాబోతుంది. 1 ఉమ్మడి మేనిఫెస్టో, 2 సీట్ల సర్దుబాటుపై. మీరు అదే క్లారిటీతో ఉన్నారా? ఖచ్చితంగా సంక్రాంతి కల్లా వీటిపై పూర్తి క్లారిటీ రాబోతుందా? ఒకటి సతీష్ గారు, ముందు రాష్ట్ర ప్రయోజనాల మీద డిస్కస్ చేసినట్టుగా కనబడతా ఉంది సార్. 2 రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ యొక్క నిరంకుశత్వ ప్రభుత్వాన్ని ఏ రకంగా కూలగొట్టాలనే దాంట్లో ఇద్దరికి యొక్క ఏకాభిప్రాయాన్ని మనకి చాలా సార్లు వెల్లడించడం జరిగింది ఇరు పార్టీలు కూడా. నిన్నటి సమావేశం ఎప్పుడు ఎన్నికలు, ఎందుకంటే 2 రోజుల ముందర ముఖ్యమంత్రి గారు కేబినెట్ మీటింగ్ లో ఎన్నికలు ముందు రాబోతున్నాయనే ఒక సూచనని వాళ్ళ కేబినెట్ లో డిస్కస్ కూడా చేయడం జరిగింది. ఎన్నికలు అడ్వాన్స్ అవ్వచ్చు. దీని మీద సహజంగా ఎందుకంటే
రెండు పొత్తులతో కూడినటువంటి ఆలోచన చేసే రాజకీయ పార్టీలు కాబట్టి సహజంగా చర్చలు జరిగి ఉండొచ్చు. ఎప్పుడు అనౌన్స్ చేయాలి, ఏ రకంగా అనౌన్స్ చేయాలి, ఎట్లా ఉండాలి పొత్తులు అనేది సహజమైనటువంటి ఆలోచన. అది ఏంటి అనేది అవుట్కమ్ అనేది వాళ్ళు ఎవరు బయటకు వెల్లడించలో. వాళ్ళు చెప్పిన మాటల్ని మనం బేసిక్ గా తీసుకున్నట్లయితే మేము కలిసి వెళ్ళాలని అనుకుంటున్నాం. కలిసి వెళ్లే దాంట్లో ఎలాంటి తేడా లేదు. రెండోది ఏంటంటే రాష్ట్ర రాజకీయాల్లో మా యొక్క పాత్ర, అదేవిధంగా తెలుగుదేశం పాత్ర ఈ రకంగా ఉండబోతుంది. మేము ఈ ప్రభుత్వాన్ని కోల్దోసే దాంట్లో మేము కలిసి నడుస్తాం. పొత్తులకి ఎలాంటి ఆంతర్యం లేదు, అంతరాయం లేదు అని చెప్పిన మాటను మనం గమనంలో తీసుకున్నట్లయితే వాళ్ళు చాలా క్రిస్టల్ క్లియర్ గా ఎన్నికల మేనిఫెస్టో ఏ రకంగా ఉండాలి, ఏ రకమైన మేనిఫెస్టో అని ఇప్పుడు వరకు ఉమ్మడి మేనిఫెస్టో అని ఒకటి విడుదల చేశారు సూచనప్రాయంగా. ఎందుకంటే అంత ముందుల సూపర్ 6 చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జరిగినటువంటి మహాసభలో ఆ రోజున సూపర్ 6 అనౌన్స్ చేసిన తర్వాత దానికి కొన్ని ఉమ్మడి మేనిఫెస్టోగా ఇద్దరు ఉభయ పార్టీలు పెద్దలు కూర్చొని చర్చల అనంతరం ఉమ్మడి మేనిఫెస్టోని విడుదల చేయడం, దాంట్లో కొన్ని అంశాలు యాడ్ చేయడం జరిగింది. ఇద్దరు కూడా చర్చించిన తర్వాత కౌలు రైతులది, అట్లాగే MSME ట్యాక్స్ ది, నిరుద్యోగ సమస్య మీద, వీటన్నిటి మీద కూడా చర్చించి ఉమ్మడి మేనిఫెస్టోని ఒకటి దాని మీద ఈ రోజున రిజిస్టర్ చేస్తూ బాండ్స్ ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తూ భవిష్యత్తు గ్యారంటీ ఇరు పార్టీలు రేపు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము చేయబోయే భవిష్యత్ కార్యాచరణ కమిటీ ఈ రకంగా ఉంటుంది, ప్రజల్ని ఈ రకంగా ఆదుకుంటాం, ప్రజల్ని ఈ రకంగా రక్షిస్తాం, సమాజంలో పరిశ్రమల ద్వారా అభివృద్ధి ద్వారా ఉద్యోగ అవకాశాలతో పాటు సంక్షేమాన్ని కూడా, ఏదైతే ఏ సంక్షేమాన్ని అయితే మేము చేయలేము మీరు తీసేస్తారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తుందో వైసీపీ పార్టీ, దాన్ని తిరగొట్టుకుంటూ ఇరు పార్టీలు కూడా క్షేత్రస్థాయిలో కలిసి నడుస్తా ఉంది అంశాన్ని ప్రస్తావించడం జరిగిందని నేను అనుకుంటున్నాను. అంటే ఆల్పాటి రాజా గారు టెంటేటివ్గా ఎన్ని సీట్లలో పోటీ చేయలేని దానిపైన ఏమైనా ఒక క్లారిటీ వచ్చిందా? ఎందుకంటే మరో 2-3 నెలల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి, ఫిబ్రవరిలో షెడ్యూల్ అని చర్చ కూడా జరుగుతోంది. అంటే ఎన్ని సీట్లు అనేది వాళ్ళ ఇరు పార్టీ పెద్దలు అనౌన్స్ చేసేదాకా మనకేం తెలియదు కదండి. దాని మీద ఊహాగానాలు, ఇన్ని ఇస్తారా, అన్ని చేస్తారా, లేకపోతే ఈ సీటు పోద్ది, ఈ సీటు ఉంటుందా పోద్దా, ఇవన్నీ మనం అన్ని కూడా ఊహాగానాలు రాజకీయాలు. దాన్ని బేస్ చేసుకుని మనం మాట్లాడకూడదు కదా ఊహాగానాలకు సంబంధించి. ఖచ్చితంగా ఇద్దరు కలిసి నడుద్దాం అనుకున్నప్పుడు, పొత్తులు అనేది కలిసి ఉండాలనుకున్నప్పుడు ఒక సీటు అటు ఇటుగా అన్ని సెట్ అవుతుంది. సహజంగా మనం చూస్తా ఉన్నటువంటి పరిస్థితి. రైట్. కాకమాన్ రాజశేఖర్ గారు, రాజకీయాలని గత రాజకీయ అనుభవం కానీ గత రాజకీయ పార్టీలు పొత్తులు అప్పుడు ఎట్లా వాళ్ళు వ్యవహరించారు అనేది ఈ రెండింటినీ మనం క్యాల్కులేట్ గా థింక్ చేస్తే మనకి మార్గం కనపడతాం. దానికి పెద్ద మనం ఇదేం అవసరం. రైట్. కాకమాన్ రాజశేఖర్ గారు, సంక్రాంతి కల్లా టెంటేటివ్గా ఉమ్మడి ప్రణాళిక, వాట్ ఇట్ మీన్స్ ఉమ్మడి మేనిఫెస్టో, అలాగే సీట్ల సర్దుబాటుపై ఒక కొలిక్ వస్తుందంటున్నారు. ఖచ్చితంగా రెండు పార్టీలు పొత్తులు ఉన్నాయి, పొత్తులో వెళ్ళబోతున్నాయి, ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నాయనే అంశం ఒకటి. రెండోది, పొత్తు పెట్టుకోవడం కూడా పెద్ద ఇష్యూ కాదు. ఆ రెండు పార్టీలకు ఒక ప్రణాళిక, ఒక ప్లానింగ్ అనేది ఉండడం కూడా తప్పు కాదు. మీరు ఎలా చూస్తున్నారు ఈ భేటీ పైన? నిన్న వెంటనే మంత్రి అంబటి రెస్పాండ్ అవ్వడాన్ని సమర్థిస్తారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు ఆల్పాటి రాజా గారికి, శివశంకర్ గారికి ముందుగా నమస్కారాలు. నమస్కారం రాజశేఖర్ గారు. సో ముందుగా నమస్తే. శివశంకర్ గారు మాట్లాడుతూ కొన్ని అంశాలు ప్రస్తావించారు. అంటే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్, ఇదే నినాదంతో వెళ్ళబోతున్నామని, దానికి అనుగుణంగా మేమంతా పనిచేస్తున్నాము. అదే సార్. అంటే ఇదే కాంబినేషన్లో వీళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఇదే కాంబినేషన్లో 14 ఎన్నికల్లో విజయం సాధించారు. 650 హామీలు ఇచ్చారు. ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. ఒక్క స్కీమ్ అయినా సరే ప్రజలు గుర్తుండిలా ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి లేదు. నాట్ ఓన్లీ లాస్ట్ 5 years, 14 సంవత్సరాల్లో కూడా ఒక్కటి ప్రజలకి పర్మనెంట్ గా గుర్తుండి పలాంటి నేను చేశాను అని చెప్పుకునేలాగా ఒక్క స్కీమ్ కూడా లేనటువంటి పరిస్థితులు ఉంటే, ప్రతి స్కీమ్ లో కూడా స్కామ్లు చేసినటువంటి చరిత్ర
ఈ పార్టీలది. అలాంటి వీళ్ళు విముక్తుల్ని చేయాలని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆల్రెడీ 19 ఎన్నికల్లో వీళ్ళని చిత్కరించి వైసీపీని అధికారంలో తీసుకొచ్చి విముక్తులయ్యారు. కాబట్టి కొత్తగా వీళ్ళు విముక్తులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏం లేవు. ప్రజలు క్షేమంగా ఉన్నారు, సుభిక్షంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. అంటే నేను ఎందుకు అలా మాట్లాడాల్సి వస్తుందంటే ఇక్కడేదో గందరగోళాన్ని జరిగిపోతున్నట్టుగా వాళ్ళు సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వీళ్ళు ప్రజల కొరకు కాదు, అధికారానికి దూరం అయ్యి మళ్ళీ అధికారాన్ని ఏ విధంగా చేజిక్కించుకోవాలనేటువంటి ఆలోచనతో వీళ్ళు పనిచేస్తా ఉన్నారు. ఒకవేళ నేను ఒకటే నేను ఈ విధంగా అడగదలుచుకున్నాను. అంటే వీళ్ళకి ఒకవేళ ప్రజల్ని నిజంగా మాకు వ్యతిరేకిస్తా ఉంటే వీళ్ళకి పొత్తులు ఎందుకు, జిత్తులు ఎందుకు, లేకపోతే గుంపులుగా రావడం ఎందుకు? మా మీద అంత వ్యతిరేకత ప్రజల్లో ఉంటే ఒంటరిగా రమ్మనండి, పోటీ చేయనండి దమ్ముంటే. ఆ ధైర్యం లేదు. వీళ్ళందరూ కలిసి రావాలని ఆలోచన. వాళ్ళు కలిసిస్తే మాకేం అభ్యంతరం లేదు, కలవనియండి. వాళ్ళు ఎవరు ఎంతమంది కలిసినా మేము ఒంటరిగానే పార్టీలతో మళ్ళీ సత్తా లేకే పొత్తు పెట్టుకున్నారని మీరే అంటున్నారు. అంటే పొత్తు అనేది ఏమైనా భూత గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటు వైఎస్ఆర్ హయాంలో కూడా పొత్తులు పెట్టుకున్నారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ పొత్తులు పెట్టుకుంది, కేంద్రంలో ఎన్డీఏ కానీ యూపీఏ కానీ. అంటే పొత్తు పెట్టుకుంటే వాళ్ళకి బలం లేదు, ఒంటరిగా పోటీ చేస్తేనే బలం అన్న థియరీ అది కరెక్టేనా? అంటే మీ విధానం మీకు ఉండొచ్చు కానీ అంటే ఒక్కటి సార్, ఎప్పుడు ఎన్నికలు జరిగినా మాదే విజయం అంటున్నప్పుడు ఎందుకు పదే ఈ పొత్తు అంశాన్ని ప్రస్తావిస్తున్నారు? పొత్తు అంశం అంటే నేను ఎందుకు అంటానంటే ప్రజల్లో అంత తీవ్రమైనటువంటి వ్యతిరేకం ఉంటే ఓకే సహజంగా ఎవరైతే అపోజిషన్ ఉన్నారో వాళ్ళని సమర్థిస్తారో వాళ్ళు ప్రజలు ఆదరిస్తారు కదండి. ఇప్పుడు గతంలో 14 ఎన్నికల్లో వాళ్ళ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉందో కాబట్టే ప్రజలు మాకు మద్దతు ఇచ్చారు, మా పరిపాలన కోరుకున్నారు, దానికి అనుగుణంగా మేము పనిచేస్తా ఉన్నాం. మరి వాళ్ళు ఎందుకు అలా రాలేకపోతున్నారు? సరే, అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్, అది మాకు అనవసరం. వాళ్ళ పొత్తులతో రాని, ఇంకొకరితో రాని. కాకపోతే ఇక్కడ ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు జనసేన కార్యకర్తల్ని చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టారు, అందులో సందేహమే లేదు. దాంట్లో చాలా క్లారిటీ. ఎందుకంటే 14 ఎన్నికల తర్వాత చివరి సంవత్సరంలో అంటే 18లో ఎన్నికలు 19 ఎన్నికలు వస్తాయనగా తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద, అదే లోకేష్ గారి మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసి చాలా తీవ్రంగా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు దోపిడీలు చేశారని, నియోజకవర్గానికి 1000 కోట్ల రూపాయల చొప్పున సంపాదించారని, ఈ విధమైనటువంటి ఆరోపణలు, అదే కాకుండా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని. కానీ ఒక్క నిమిషం సార్, నాకు ఆన్సర్ ఇవ్వనియండి సార్. మాట్లాడారు, నాకు ఆన్సర్ డైరెక్ట్ మాట్లాడుతున్నాను సార్. సో అదే ఒక్క నిమిషం సార్. నేను అందుకొరకే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను సార్, ఈ 2 పార్టీలకు కూడా. ఒకవేళ మేము మా పరిపాలన బాగలేకపోతే వాళ్ళు మరి ఈ రోజు మేము చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిలుపుదల చేస్తామని చెప్పమానండి. మేము తప్పు చేస్తే తిరిగి వాళ్ళు కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పడం తప్పితే వాళ్ళకి గత్యంతరం లేని పరిస్థితి అనివార్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో మరి మేము కంటగప్పాలన, ప్రజలకు వ్యతిరేక పాలన ఎలా అనగలుగుతారండి? మాత్రం కొనసాగిస్తారు. ఏంటంటే వాళ్ళకి మాత్రం 10 సంవత్సరాలు పరిపాలన కావాలా, మేము మాత్రం 5 సంవత్సరాలే పరిపాలించి 5 సంవత్సరాలే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయాలా? అంటే రాజశేఖర్ గారు రేపు ఎవరైనా అధికారం కావాలంటే ప్రజల ముందుకు వెళ్తారు. ప్రజలు రెండోసారి అధికారం ఇస్తే 10 ఏళ్ళు ఉంటారు, మీరు 10 ఏళ్ళు ఉంటారు. లేదంటే వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళ అధికారంలోకి వస్తారు. ఏ పార్టీ అయినా కామన్ గా అధికారమే కదా పరమావధి రాజకీయాలు. ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. శివశంకర్ గారు, ఎందుకు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని 2 పార్టీలు అంటున్నాయి? మేము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రేపొద్దున ఎజెండాలో ఉండవని చెప్పగలరా? ఇది కాకమన్ రాజశేఖర్ గారు అడుగుతుంది. అలాగే జనసేన కార్యకర్తల జీవితాలను పణంగా పెడుతున్నారని ఒక పొలిటికల్ కామెంట్ కూడా చేస్తున్నారు.
సతీష్ గారు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తాకట్లు పెట్టడం వాళ్ళకి అలవాటు అయిపోయిందండి. ఎందుకంటే విశాఖపట్నంలో తీసుకునేటట్టయితే కలెక్టరేట్ తాకట్టు పెట్టేశారు, సర్క్యూట్ హౌస్ తాకట్టు పెట్టేశారు, మిలీనియం అన్ని బిల్డింగులు ప్రభుత్వ భవనాలన్నీ తాకట్టు పెట్టేశారు. కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి నోటి నుంచి తాకట్టు పదం రాక ఇంకేమొస్తుంది? నాకేం ఆశ్చర్యం అనిపించట్లా, రెడ్డి లేదు. ఎందుకంటే వీళ్ళకి అదొకటే కనబడుతుంది. రాజశేఖర్ గారు, అదే రాజశేఖర్ అని గురించి తెలుసండి. సో తాకట్టు అనేది వాళ్ళకి పర్యాయ పదం అయిపోయింది. నోరు తెరిస్తే తాకట్టు అని వస్తుంటుంది. నేను దాన్ని అర్థం చేసుకోగలను. రెండోది, వై నాట్ 175 అని అన్నారు, 175 మాదే అంటున్నారు. పొత్తుల మీద వీళ్ళకి ఎందుకు భయం? ఎవరు పొత్తులు పెట్టుకుంటే వీళ్ళకి పొత్తులు లేని భారతదేశ ప్రజాస్వామ్యంలో పొత్తులు మొదటిసారి వచ్చాయా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఆ రోజు పొత్తులు అన్ని పార్టీలతో పెట్టుకున్నారు తెలంగాణలో. భారతదేశంలో మీకు జనతా పార్టీ ఏర్పాటు ఎలా జరిగింది? ఇదంతా చరిత్ర చదువుకోమనండి. రెండవది. మూడవది, సంక్షేమ పథకాలు కొనసాగిస్తారా? అసలు మీరెవరండి? సంక్షేమ పథకాలు మీరు కనిపెట్టింది కాదండి రాజశేఖర్ అన్న. సంక్షేమ పథకాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆదేశిక సూత్రాల్లో పెట్టినటువంటిది అమలు చేస్తున్నది అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం. అంతేగాని మన మీద కొత్తగా కనిపెట్టి దేశం మీదకి, రాష్ట్రం మీదకి వదిలేమనే ఫీలింగ్ ఎందుకు? ఏ ప్రభుత్వం ఉన్న అనేక సందర్భాల్లో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, సంక్షేమ పథకాలు కొనసాగుతాయి, ఇంతకంటే మెరుగుగా బాగుగా మేము చేస్తామని చెప్పింది మీకు వినపడకపోతే నేనేం చేసేది? అదేదో మీరే కనిపెట్టి రాష్ట్రానికి పరిచయం చేసినట్టు మాట్లాడితే ఎట్లా? అంటే మేము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నప్పుడు వాటిని కంటిన్యూ చేస్తామని చెప్పినప్పుడు పాలన బాగోలేదని ఎలా అంటారనేది రాజశేఖర్ గారి ప్రశ్న. కరెక్టే, ప్రాథమిక హక్కులు పోయాయి. ఇక్కడ చంపేసి డెడ్ బాడీలు డోర్ డెలివరీలు పంపిస్తున్నారు. సమానత్వం, రాజ్యాంగం కల్పించిన సమానత్వం పోయింది. వీళ్ళ కార్యకర్తలు చేసిన ఆగడాలకి పోలీస్ కేసులు పెట్టరు. ప్రతిపక్ష నాయకుల మీద, కార్యకర్తల మీద అడ్డగోలుగా కేసులు పెడతారు. 307లు పెడతారు. రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది. ప్రభుత్వం తాలూకా అరాచకం, సమానత్వం లేదు, సౌభ్రాతృత్వం లేదు, మీకు ఫ్రటర్నిటీ లేదు, స్వేచ్ఛ. అన్నిటికంటే మించి సతీష్ గారు, రాజ్యాంగంలో స్వేచ్ఛ అనేది అంబేద్కర్ గారు ప్రసాదించిన గొప్ప వరం. ఆ స్వేచ్ఛ ఈ రోజు పోయింది, హక్కులు పోయాయి. ఇవి అన్ని తీసుకురావాలి. అందుకు రావాలంటే విముక్త వైసీపీ జరగాలి. రైట్. ఆల్పాటి రాజా గారు, నిన్న దీనిపైన మంత్రి అంబటి రాంబాబు ఒక ట్వీట్ కూడా చేశారు. రాష్ట్రంలో ఇల్లు లేని వారు ఎవరి ఇంటికి ఎవరు వెళ్ళినా అక్కడే స్థిరపడతారు అని. అంటే ఒక రకంగా ఇక్కడ ఇల్లు లేని వారు అక్కడ రాజకీయాలు చేస్తారు, ఎవరింటికి వెళ్ళినా వాళ్ళు అక్కడే ఉంటారు, కనీసం స్టేట్లో ఇల్లు కూడా లేదన్న అర్థం వచ్చేలా నిన్న ఆ భేటీ పైన ఆయన ఒక ట్వీట్ చేశారు. రెండు విషయాలు సార్. ఒకటి స్పష్టంగా నేను చెప్పదలుచుకుంది సార్, మన రాజశేఖర్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు సార్. ఏంటంటే దానికి మీరు గమనించారు లేదో సార్, సంక్షేమం మేము ఇస్తామన్నది ఆపుతారా అని చెప్పి ఛాలెంజ్ చేస్తారా అని చెప్పి అడిగారు. నేను అది గమనించి అడిగాను సార్ శివశంకర్ గారిని. చాలా రైట్ పాయింట్ ఆయన చెప్పాడు, రైట్ పాయింట్ మీరు అడిగారు. నేను చెప్పేది ఏంటంటే సంక్షేమం అనే ముసుగులో చేసే అవినీతి మేము చేయం. ఒకటి, చెప్పిన మాటకి చేసే మాటకి పొంతం లేకుండా సంక్షేమం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు చంపలేసుకోవాలి. ఎందుకంటే కేజీ టు పీజీ చదివిస్తా అన్నారు బిడ్డల్ని. మీ బిడ్డలైనా మా బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవటానికి వీల్లేదా అన్నారు. ఈ రెండింటికి కాంట్రడిక్టరీగా విద్యా విధానం నడుస్తూ ఉంది ఈ రాష్ట్రం. అట్లాంటి తప్పులు మేము చేయం. ఎందుకు చెప్తున్నానంటే ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి చదివిస్తామనే సంక్షేమాన్ని మేము ప్రవేశపెట్టుకోవాలి. అంతేకాకుండా కౌలు రైతులకు కానీ సహాయం చేసే విషయంలో ఈ రోజున ఆత్మహత్యల స్థానంలో 2వ స్థానంలో, కౌలు రైతులది మొదటి స్థానంలో, 3వ స్థానంలో అప్పులు రైతుల మీద పెనుభారం వేసినటువంటి ప్రభుత్వంగా మేము ఉండదలుచుకోం. రైతులకి న్యాయం చేయటమే కాకుండా రైతు భరోసా కేంద్రాలు పెట్టి రంగుల కేంద్రాలుగా మార్చినట్టు మేము చేయదలుచుకోం. రైతులకి యాంత్రీకరణ అనేది మనం ప్రవేశపెడితే దాన్ని పూర్తిగా విరుద్ధంగా ఈ రోజున ఎన్నికల సమయంలో ఏదో ట్రాక్టర్లు ఇచ్చి మేము బాగా బ్రహ్మాండం చేస్తామని, ఆఖరికి
వర్షం కురిస్తే 10 కాలాలు, 5 రబీలు 5 ఖరీఫ్లు, ఈ 5 రబీలు 5 ఖరీఫ్ల్లో కూడా ఈ రోజున ఎంత దుర్మార్గంగా జరుగుతుంది. కనీసం టార్పాలిన్ సబ్సిడీ మీద గత ప్రభుత్వాలు ఇచ్చిన ఏ ప్రభుత్వం అయినా సరే ఈ రోజున కనీసం టార్పాలిన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వానికంటే. ఈ ప్రభుత్వం సిగ్గుపడద్దండి. మేమేదో సంక్షేమం చేసామని చెప్పుకోవడానికి. రైతులకు సంక్షేమం చేశారా, లేదా విద్యార్థులకు సంక్షేమం చేశారా? మహిళలకు 45 ఏళ్లకి మీరు ఇస్తా ఉన్నారు, అన్ని వర్గాలకు ఇస్తా ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు. దాన్ని మొత్తం తీసేసి ఏదో కొంత మరికి అది కూడా ఏంటంటే బటన్ నొక్కే కార్మికులు ఎవరికి పడుతుందో ఎవరికి పట్టలేదు తెలియదు. పేపర్లో పబ్లిసిటీ మాత్రం ఉంటా ఉంది, ఇన్ని లక్షలు ఇచ్చాం, ఇన్ని కోట్లు ఇచ్చామని చెప్పి. ఇవాళ క్షేత్ర స్థాయిలో ఈ రోజున సంక్షేమం సక్రమంగా జరుగుతుందా లేదా అనేది మనం వివరాల్లోకి వెళ్తే సంక్షేమం పక్షపాతంతో జరుగుతుంది. ఆ పక్షపాత వైఖరి మా దగ్గర ఉండదు అని చెప్తాం. రెండోది అంబటి రాంబాబు గారు నిన్న చాలా చక్కటి డైలాగ్ వేశాడు. ఎందుకంటే సీట్లైన ఆయన ఏదో ఒకటి మాట్లాడారు కదండి. వాగ్దాటి ఉంది, మంచి వక్త, మంచి గతంలో కొన్ని సార్లు నాటకాలు అట్లాంటివి కూడా వేసినారు ఆయన ఏది యువకుడుగా ఉన్నప్పుడు. ఆ యొక్క అనుభవంతో ఆయన చాలా నేను నేర్పుగా మాట్లాడుతాను అని అనుకుంటే పొరపాటు. ఇవాళ అడ్రస్ లేని వాళ్ళు మీరు ఎప్పుడు అడ్రస్ ఏర్పాటు చేసుకున్నారు? వీళ్ళు అసలు ఏ రకంగా అడ్రస్ ఏర్పాటు చేసుకున్నారు? ఇవాళ ఈ సమాజాన్ని అతాకుతలం చేసి వ్యవస్థలన్నీ నిర్వీర్యం అవుతా ఉంటే వ్యవస్థల్ని బాగు చేయాలి, వ్యవస్థలో భాగస్వామ్యంగా ఉండాలనే భావన మీకుంటే మీరు 11 ఇన్ఛార్జీలని ఏ రకమైనటువంటి రకాలుగా మార్చారు, మంత్రుల్ని మార్చి రకరకాల ఏంటంటే సామాజిక మార్పు సంకేతం అని చెప్పి ఓడిపోయి సీట్లు ఇచ్చి సామాజిక మార్పు సంకేతం అని చెప్పుకునే పరిస్థితికి ఈ పార్టీ జరిగిందంటే ఇవాళ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ రాజకీయ పార్టీ లక్షణాలు ఈ పార్టీకి లేవు. కామెడీ యాక్టర్స్ గా మారారు అందరు. ఓ రకంగా చెప్పాలంటే ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, ఏదేదో మాట్లాడుతాం. అసలు ఇల్లు వాకిల గురించి ఏంటంటే మాట్లాడేది, ఏంటి మాట్లాడుతున్నారు? ఎందుకు ఆ ట్వీట్స్? రాజశేఖర్ గారు ఏంటి రాజకీయాల్లో 40 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో దాదాపు 15 సంవత్సరాల పైన ముఖ్యమంత్రిగా, అదే దీంట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నటువంటి పరిణితి చెందినటువంటి ఆలోచన కలిగినటువంటి ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు చేసే ట్వీట్ అదే. నీకు వాయు వరుస అనేది తెలుసా అని నేను అడుగుతా ఉన్నా. నీకు అసలు రాజకీయాల్లో రాజకీయ అక్షర జ్ఞానం నీకు ఎవరు నేర్పారో నాకైతే అర్థం కాదు. కానీ నువ్వు మాట్లాడే మాటలకు అర్థం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక పార్టీకి అధినేత, జనసేన అధినేత, ఏమిటి వాళ్ళ ఇళ్ల గురించి నువ్వు మాట్లాడేది? నీకు ఎక్కడుందా ఊరు వాక్యలు? నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావు చెప్పు, నాకు అర్థం కాదు. ఏ ఊరు మీది? ఏం మాట్లాడుతున్నావు? దేనికి మాట్లాడుతున్నావు? ఎవరిని ఏది రెచ్చగొట్టడానికి? హాస్యం గురించి హాస్యాస్పదం ఏదో సెటైరికల్ మనం ఇన్ బిట్వీన్ 4 వాల్స్ లో కూర్చొని. రాజశేఖర్ గారు మంత్రి అంబటి ట్వీట్ పై ఆలపాటి రాజా గారు స్పందన చూశారు. ఈ తరహాగా ట్వీట్ చేస్తున్నారు, అంతా ఎవరో రాజకీయ జ్ఞానం నేర్పించారు, ఎవరో రాజకీయాల్లో అక్షజ్ఞానం నేర్పించారని అడుగుతున్నారు. ఇప్పుడు రాజశేఖర్ గారు డిబేట్ లో పాల్గొంటారు సార్. ఆయన ఏం మాట్లాడతాడు? ఆయన పార్టీ సిద్ధాంతం, ఆయన విధానంలో ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. రకంగా మాట్లాడుకోవాలి. రాజశేఖర్ గారు సార్, సతీష్ గారు, అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి మాటల్లో ఏముందండి అంతలా తప్పు పట్టడానికి? ఇక్కడ నాగబాబు గారు హైదరాబాద్ ఖైరతాబాద్ లో ఓటేశారు. వారు తిరిగి మంగళగిరిలో అక్కడ ఓటు వేసిన తర్వాత మంగళగిరిలో ఓటు హక్కు కావాలని మళ్ళీ అర్జీ పెట్టారు. అంటే మరి అక్కడ పోటీ చేయటానికో లేదా వాళ్ళ పార్టీ వాళ్ళకి ఓట్లు వేయటానికో ఏదైనా కావచ్చు, నాకు తెలిసి పోటీ చేయడానికి అనుకుంటున్నాను. సరే, అది కరెక్టా కాదా, దాని గురించి మాట్లాడచ్చా మాట్లాడకూడదా అనేది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నా. ఇక్కడ ప్రజలు గమనిస్తున్నారు, మధ్యలో వాళ్ళు మేమే కాదు అనేటువంటి మాట. రాష్ట్రంలో ఇల్లు లేని వారు అక్కడే ఉంటారు, అక్కడే ఎవరింటికి వెళ్ళి అక్కడే స్థిరపడతారు అనడం అది కరెక్టేనా? ఇప్పుడు హైదరాబాద్ లో ఏ ఆంధ్రప్రదేశ్ నేతకి ఇల్లు లేదు? ఒకటి సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఎంతకాలం ఉన్నారు, లేదా తెలంగాణలో ఎంతకాలం ఉన్నారో చూస్తే ఒకసారి అర్థమవుతుంది ఎవరు ఎక్కడ ఉంటున్నారో. ఆంధ్రప్రదేశ్ లో ప్రజల మధ్య ఎంత టైం ఉంటున్నారో, తెలంగాణలో ఎంత టైం ఉంటున్నారో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
వాళ్ళ స్థిర నివాసాలు ఎక్కడో వాళ్ళు ఏంటో అనేది అది అలా ఉంచండి సార్. అంటే ఇప్పుడు రైతుల గురించి మాట్లాడారు ఆల్పాటి గారు, నేను దానికి ఒక మాట చెప్పదలుచుకున్నాను సార్. రైతులకి సంబంధించి సార్ అసలు వాళ్ళ రైతాంగం పట్ల కూడా వాళ్ళకి గౌరవం లేదు, విశ్వాసం లేదు. రైతుల పట్ల వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే వ్యవసాయం దండగా అన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు రాజధాని రైతులకి ఏం చేశారండి? రాజధాని రైతులకి నిలువున ముంచినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. అది మీరు చూడండి, రాజధాని రైతులకి అరచేతిలో వైకుంఠం చూపించినటువంటి వాళ్ళు నమ్మబలికి భూములు తీసుకొని వాళ్ళకి కౌలు కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారానికే దాన్ని వాడుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాజధానికి సంబంధించినటువంటి రైతులు సంవత్సరానికి 3 పంటలు పండేటువంటి భూముల్ని బీడు భూములుగా మార్చినటువంటి చరిత్ర. రాజశేఖర్ గారు, మీరు రాజధాని అంశాన్ని తెరపై తెచ్చారు కాబట్టి డిబేట్ లో, ఈ రోజు రాజధాని అంశాన్ని తెర ముందుకు తెచ్చారు కాబట్టి డిబేట్ లో అన్ని విధాలు ఆదుకుంటున్నటువంటి నిన్న టీడీపీ నేత నారా లోకేష్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొన్ని కామెంట్స్ కూడా చేశారు. 3 రాజధానులన్నీ 3 ముక్కలాటలని అమరావతిని మొత్తం నాశనం చేసేశారు, భూములు ఇచ్చిన రైతులను అన్యాయం చేసేశారు, రైతుల త్యాగాలు వృధా పోనివ్వని నిన్న అన్నారు. మరో 3 నెలల ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి? రైతుల ముసుగులో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సంఘ విద్రోహ శక్తులు చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఈ ఉద్యమాలు ఈ రోజు జరుగుతున్నాయి. రైతుల్ని అన్ని విధాలా ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వీళ్ళు ఏదైతే కౌలు ఇవ్వకుండా వదిలేశారో ఆ కౌలు ఈ రోజు ప్రభుత్వం ఇస్తా ఉంది. ఆ రాజధాని ప్రాంతాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం వినియోగిస్తుంది. అదొక రాజధానికి ఉంది. రాజధాని మాత్రమే అడ్డుకున్నాను తప్పితే ప్రతిపక్షాల నుంచి వచ్చే ప్రశ్న. రెండోది 3 నెలలు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదన్నది కూడా ఒక ప్రధాన ఎజెండా అంశంగా ఖచ్చితంగా ఉంటుంది ప్రచారంలో. సార్ ఇప్పుడు మేము మొదటి నుంచి చెప్తున్నాం సార్, 3 రాజధానులు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. కేవలం ఆంధ్రప్రదేశ్ అంటే 29 గ్రామాలు కాదు, దాదాపు 1400 పైబడి గ్రామాలు ఉన్నాయి. ఈ 29 గ్రామాలు మాత్రమే రైతులు కాదు, రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు మాత్రమే. రైతులు అంటే మాత్రం అది సరైన పద్ధతి కాదు. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నది లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రాజధానిని కూడా అమరావతిని కూడా డెవలప్ చేస్తాము. ఖచ్చితంగా అమరావతిని కూడా మేము వినియోగిస్తామండి. రైట్ 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 అది కూడా ఒకరోజు మనం మాట్లాడదాం. ఆల్పాటి రాజా గారు రాజధాని అంశంపై కూడా ఒకరోజు మాట్లాడదాం. సమయం కూడా అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు సార్, అంబటి రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ పొరపాటు అంటారు. ఆయనకి 45 సంవత్సరాలు రాజకీయ చరిత్ర, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అన్నారు. ఆయన ఏం చేశారు ఈ సంవత్సరాల్లో? ఆయన అధికారంలో ఉన్నప్పుడు దాచుకోవడానికి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కొరకు పలాని పని చేశానని చెప్పబడింది. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ శివశంకర్ గారు. థ్యాంక్ యూ ఆలపాటి రాజా గారు. మనం చూస్తున్నాం అటు పవన్ అలాగే చంద్రబాబు భేటీకి సంబంధించి చాలా కీలకమైన అంశాలు ఇప్పుడు మన డిబేట్లో వచ్చాయి. సంక్రాంతి కల్లా ఉమ్మడి మేనిఫెస్టో అలాగే పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన జాబితా కూడా వచ్చే అవకాశం ఉందన్నది నేతల మాటలు బట్టి అర్థమవుతుంది. సంక్రాంతికి టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ రిలీజ్ కాబోతుంది. అలాగే షణ్ముఖ వ్యూహం అనే 6 అంశాలని ఇప్పటికే జనసేన ప్రకటించింది. సూపర్ 6ని తెలుగుదేశం కూడా ప్రకటించింది. కాబట్టి వీటన్నిటికీ ఉమ్మడిగా ఒక మినీ మేనిఫెస్టోని, ఒక కాంప్రహెన్సివ్ మేనిఫెస్టోని సంక్రాంతి రోజు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయన్నట్టు ఈ పార్టీల అగ్రనేతలు చెప్పిన మాటలు బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతోంది. చూద్దాం ఇంకా ఈ ఎజెండాకు సంబంధించి, సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో. ఇది ఇవాల్టి బిగ్ బ్యాంగ్ డిబేట్.